హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ ఫుడిజం. సో ఈరోజు వచ్చేసి మనం ఒక రెస్టారెంట్ పోతున్నాం. సో ఇంకా ల్యాగ్ చేయకుండా ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, నేను ఎంటర్టైన్ అవుతా అండ్ ఎన్నో ప్లేసెస్ తెలియజేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్. ఇప్పుడైతే బస్ స్టాండ్కి పోతున్నాము. So we'll go to the bus station and wait for the bus. ఇంగ్లీష్ వస్తుంది అప్పుడప్పుడు త్వరలుకుంటూ, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీలో ఉన్నాం కాబట్టి. సో ఓవర్ యాక్షన్ అనుకోకండి, అట్లా ఫ్లో, గో విత్ ద ఫ్లో. గూగుల్ మ్యాప్స్లో 10 minutes వాక్ అని చూపెట్టింది. అర్ధగంట నడిచిన ఫీలింగ్ ఉంది తెలుసా బస్ దిగి. అమ్మా ఫైనల్గా ఇప్పుడన్నా ఫైనల్ డెస్టినేషన్కి వస్తామో లేదో చూడాలా. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ మీదకి వచ్చినాము. హిల్స్వర్త్ స్టేషన్ ఆ పక్కన స్ట్రీట్లో నుంచి స్ట్రైట్ రావాలి లింక్ ఫీల్డ్ రోడ్లో. సో వచ్చినాక చూపిస్తా, మెయిన్ రోడ్ వచ్చింది. Yes, we found the restaurant, Cinnamon Lounge, Indian restaurant, bar and lounge. So finally we reached the destination. Wow. This is the restaurant. Finally we are here at the restaurant. So lopata podam late cheyakunda, lopata vai we will have good food and just let's review. సో బేసిక్గా ఈ రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక ఈవెంట్కి పోయినా, అక్కడ వీళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేసినారు. అండ్ లిటరలీ ఐ లవ్డ్ దేర్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ విచ్ వాస్ టూ యమ్మీ. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ దట్ ఐ మేడ్ మై మైండ్ టు ట్రై అవుట్ లైక్ ఈ ప్లేస్కి వచ్చి మంచి ఫుడ్ తినాలి అని. అండ్ ఇప్పుడు వచ్చినాక ఏం తెలిసిందంటే, బేసిక్గా వీళ్ళ దగ్గర ఈరోజు సండే స్పెషల్గా అలకాట్ మెనూ సర్వ్ చేయట్లే, బుఫే సర్వ్ చేస్తున్నారు. బుఫే ప్రైస్ వచ్చేసి 15.99 అన్లిమిటెడ్. అండ్ ఇప్పుడైతే మనం అది ట్రై చేస్తున్నాము. అండ్ లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. మనకి దాంట్లో వెజ్ వెరైటీస్ ఉన్నాయి, 2 varieties ఆఫ్ వెజ్ స్టార్టర్, 2 varieties ఆఫ్ నాన్ వెజ్. మెయిన్ కోర్స్లో 2 curries అండ్ సమ్ సలాడ్ అండ్ మన హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఉంది. లేట్ చేయొద్దు, లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ ఆన్ ఇట్ అండ్ taste them. సో ఫైనల్గా అయితే ఫుడ్ టేబుల్ మీదకి వచ్చింది, సర్వ్ చేసుకొని వచ్చిన. సో వచ్చేసి చికెన్ సాలాడ్, ఇది గోబీ, ఇది ఆనియన్ పకోడా, గోబీ 65, ఏదో ఉండే చికెన్ ఐటమ్, గ్రీన్ చికెన్, హరియాలి చికెన్ అనుకుంటుంది, సమ్ గ్రీన్ చట్నీ, సలాడ్, పాపడ్. లెట్స్ ట్రై. నజర్ నాలాగా అన్నట్టు నజర్ పడ్డది, పాపడ పడ్డది. కానీ ఫస్ట్ వచ్చి సలాడ్, చికెన్ సలాడ్. అప్పుడప్పుడు హెల్దీ తినడానికి ఇంట్లో చేసుకుంటాం కదా, కొంచెం లెమన్ స్క్వీజ్ వేసి, అట్లా పెప్పర్ వేసి, లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి, ఈ ప్యాన్ మీద చిన్న స్టిర్ ఇచ్చి ఈ బెల్ పెప్పర్స్కి బాగుంది. బేసిక్గా గ్రీన్ చట్నీ నాకు చాలా ఫేవరెట్. మీకు ఎంతమందికి ఫేవరెటో నాకు చెప్పండి. అది చూస్తుంటే ఫస్ట్ దాన్ని టేస్ట్ చేద్దాము అన్న ఒక థాట్లో.
సో హరియాలీ చికెన్ ట్రై చేసాం, కానీ కొంచెం ఆనెస్ట్గా మాట్లాడాలంటే కొంచెం కలర్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఏమంటావు? కలర్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ స్టిల్ లెట్స్ టేస్ట్. గ్రీన్ చట్నీ, మింట్ మిర్చి చట్నీ, కొంచెం లెమన్ స్క్వీజ్ ఇస్తారు ఇల్లు కూడా, యోగట్ వేసి జబర్దస్త్ ఉంటుంది. పుదీనా మీట్ అయితే టెండర్ ఉంది, కానీ బేసిక్గా కబాబ్ మనం అన్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది, దాని మీద ఒక చట్పటా మసాలా స్ప్రింకిల్ చేస్తారు, అదొకటి మిస్ అవుతుంది. అండ్ టెండర్ ఉంది మీట్, అండ్ గ్రీన్ ఈ పుదీనా చట్నీ కూడా బాగా సెట్ అయింది. అట్లా చికెన్ తినుకుంటా ఆనియన్ బయట ఇస్తే మంచి ఫీలింగ్ ఉంటుంది. గోబీ 65 కూడా ట్రై చేస్తాం. బేసిక్గా గోబీ 65కి అందరూ టమాటో కెచప్ ప్రిఫర్ చేస్తారు, మనం అట్లాంటివి ఏం ప్రిఫర్ చేయం. మనకి ఏంటంటే కుర్రు ఉండాలి, దాన్ని మళ్ళీ సాస్లో అది తింటే ఈ టెక్స్చర్ పోతుంది అంతే. ఈటిట్రా బాయ్ కూడా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు, ఒక లుక్ వేసుకోరా. ఎట్లుంది బాయ్ నీ ఒపీనియన్ ఏమి? ఫుడ్ అయితే బాగుంది, స్టార్టర్స్ చాలా బాగున్నాయి. రికమెండెడ్ చికెన్ సలాడ్ క్రేజీ ఉన్నది. క్రేజీ స్టార్ట్ చేసిన స్టార్టర్స్ బాయ్ చెప్పినట్టు క్రేజీ ఉన్నాయి. అండ్ యా చికెన్ సలాడ్ అయితే చాలా మైల్డ్ ఉంది, అంటే ఎవరు కూడా ఇట్లా అరే ఇన్ని వెజ్జీస్ ఉన్నాయి చికెన్ కొంచెమే ఉంది అన్న ఫీలింగ్ ఉండదు. అండ్ బుఫే కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అండ్ ఇది కూడా కోటింగ్ సింగిల్ కోటింగ్ ఉంది, మంచిగా అనిపించింది. అంటే పీస్ కట్ చేసిన స్టైల్ కాదు, కానీ నార్మల్గా ఈ టెక్స్చర్ చూస్తుంటే గార్లిక్ చికెన్ సార్ట్ ఆఫ్ ఉంది. ఆ ఫ్లేవర్స్ అదే మనకి తెల్లలో వస్తారు కాబట్టి మీడియం అంత మన తెలుగులో అయితే ఇది కూడా అదే అనిపించింది. ఇందులో కూడా మీట్ మంచి కుక్ అయింది, కానీ ఏంటంటే మనం కబాబ్ అనగానే ఒక చట్పటా ఫీలింగ్ ఉంటుంది, అది ఇస్తాం కదా లాస్ట్కి, అదొకటి మిస్ అయింది అనిపించింది. లేకపోతే ఆ ఫ్లేవర్ మనకి ఉన్నాయి అచారీ టిక్కా అని చట్పటా వస్తుంది. ఓకే, కానీ ఇంకా అది మొత్తం అలకాట్ మెనూ బుఫేలో అయితే. అంటే బుఫే చేంజ్ అవుతుందా ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంది? ఓకే ఓకే నైస్. సేమ్ ఐటమ్ ఉండదు. సో ఇది వచ్చేసి ఆనియన్ పకోడా, కొంచెం చల్లగా అయింది, లైట్ అట్లా ధనియా ఫ్లేవరు, కానీ చల్లగా ఉండడం వల్ల అంత మజా అనిపిస్తలే. ఇప్పుడే సడన్ సర్ప్రైజ్ టేబుల్ మీదకి ఏమొచ్చిందంటే షెఫ్ స్పెషల్గా మన కోసం దమ్ బిర్యానీ పంపించిందంట. మెయిన్ కోర్స్ ముచ్చట ఏం చేద్దాం, షెఫ్ అట్లా బిర్యానీ టేబుల్ మీద చేస్తే మైండ్ మొత్తం బిర్యానీ మీద పోతుంది. ఎట్లయితే కష్టం కాదు. మెయిన్ కోర్స్ దీన్ని మీకు రివ్యూ ఇవ్వద్దా? ఇస్తా. గాయస్ మెయిన్ కోర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఏమేమి ఉన్నాయంటే చికెన్ చెట్నాడు, మటన్ రోగన్ గోష్ ఉంది. స్మెల్ ఇట్లా టెంప్టింగ్ ఉండే లిటరల్గా. సో గాయస్ ఇది వచ్చేసి చికెన్ చెట్నాడు, ఇది వచ్చేసి మటన్ రోగన్ గోష్, ప్లేన్ నాన్, అండ్ ఈ సలాడ్ జుగాడు. మంచిగా టేస్టీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది, తినాలి అని అనిపిస్తుంది. చేయితో తింటున్నా, మెస్ అనుకోకూడదు, బట్ టూ టేస్టీ. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్లేన్ నాన్ చికెన్తో ట్రై చేద్దాం.
లిటరల్గా గాయస్ చికెన్ ఫ్లేవర్ ఆహా ఉంది. మటన్ ట్రై చేసాం. మటన్ మంచిగా మన మటన్ స్పైస్ లెవెల్ తెలంగాణ స్టైల్ ఉందో ఇంకా వీళ్ళకి ఇంకా తిరుగు ఉండదు. మటన్ అయితే టెండర్ ఉంది పీస్. అంటే నేను కూడా టెండర్ ఉన్న పీస్లే దూరాడుకొని వేసుకున్నా. బొక్కలు తినేంత టైం లేదు ఇప్పుడు. సో ఈ మటన్ చూడండి హౌ టెండర్ ఇట్ ఈస్. సో టెండర్. మంచి గరం మసాలా, ధనియా, ఆ గ్రేవీ టెక్స్చర్, కన్సిస్టెన్సీ ఫింగర్ లిక్కింగ్ ఉంది. అండ్ కొంచెం టమాటా ఎక్కువ అయ్యింది. అంటే ట్యాంగీ లేదు, ఒక స్వీట్నెస్ ఉంటుంది, హీట్గా అది ఉంది. బట్ మీట్ టెండర్, 9th వండర్ అన్నట్టుంది. అండ్ ఇప్పుడే ఇంకోటి ఈ టైంకి దోశ పంపించినారు. ఆహా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, దోశ ప్రాపర్గా ఇట్లా తిని ఎన్ని రోజులు అవుతుంది బాయ్? ఇక ఇది తిన్నాక మొన్న చిరంజీవి ఒక స్పీచ్లో వావ్ అన్నట్టు వావ్ అనాల మనకు. మసాలా దోశ నేను బా ఇద్దరం ట్రై చేస్తాను. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ పెట్టుకొని మనం దోశ తింటాం. ఇంట్లో కూడా మనం మ్యాజిక్ చేస్తాం. మ్యాజిక్ కాదు, అది ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. నాన్ వెజ్ టిఫిన్ తినాలరా నాకు కాంప్లిమెంట్లో వచ్చేసింది. ఇప్పుడు ఈ మటన్ని కూడా పేర్ చేసుకొని తింటాం. దోశ ఏమంటావు బాయ్? నెక్స్ట్ లెవెల్. చలో ఇప్పుడైతే దోశ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అవిటితో ఒక్క బయట ట్రై చేసి దీంట్లో ట్రై చేద్దాం. క్రిస్పీ కడక్కుంది దోశ. కొబ్బరి చట్నీ తోటి ఫస్ట్ బైట్. లెట్స్ గో. కొబ్బరి చట్నీ వేటప్పుడు ఒక బాక్స్లో కట్టుకొని పోదా. రియల్ కొబ్బరి చట్నీ. రియల్ కొబ్బరి చట్నీ. అల్లం చట్నీతో ట్రై చేద్దాం. హియర్ వి గో విత్ అల్లం చట్నీ. సారీ, పప్పులో కాలేసాం. టమాటో. అల్లం చట్నీ కాదు, టమాటో చట్నీ. నైస్, మైల్డ్ ఉంది. మన నాన్ వెజ్ టిఫిన్ ఫ్యాన్స్ అందరికీ మటన్తో తింటా దోశ. Cheers, bye. పేరు పెడతామా నాన్ వెజ్ టిఫిన్కి? కానీ ఒక్కటి ఏంటంటే దోశ బాగా క్రిస్పీ ఉంది. కొంచెం అట్లా ఫ్లఫీ దోశ ఉంది. అట్లా నాన్ వెజ్ టిఫిన్ నడుచుకొని తింటుంటే స్వర్గం భయ నాన్ వెజ్ టిఫిన్ అంటే. మీట్ అయితే అసలు లిటరల్గా క్రేజీ టెండర్, సాఫ్ట్. హియర్ వి హ్యావ్ చింత చిగురు రొయ్యల వేపుడు, రొయ్యల కర్రీ. షెఫ్ స్పెషల్గా పంపిండి ఇది కూడా. సో హియర్ వి హ్యావ్ చింత చిగురు రొయ్యల వేపుడు కర్రీ. ఇట్లా కొత్తిమీర ఇట్లాంటివి ఉంటే మ్యాండేటరీగా పెట్టుకోవాలి. మంచి ఫ్లేవరు,
పొగలు కక్కుతుంది అది. జ్యూసీ, చాలా జ్యూసీ ఉంది. చియర్స్. ప్రాన్స్ లేకపోయినా సరే ఈ చింత చిగురుని ఇట్లా గరం గరం అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అట్లా, మళ్ళీ దాంట్లో మంచి పెద్ద సైజు ప్రాన్స్ అట్లా పళ్ళకి తాకుతుంటే ఇటు పక్కన ఆ పులుపు, ట్యాంగినెస్ అవి ఇవి అన్నీ ఇట్లా కొడుతుంటే ఇంకో దిక్కు అటు మీట్ చూ చేస్తుంటే మంచి కర్రం కుర్రం ఫ్లేవర్ ఉంది భయ్య. మస్ట్ 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 రికమెండెడ్. నేనైతే ఏడా వినలే ఇంతవరకు, లిటరల్గా ఐస్వేర్ నేను ఏడా వినలే చింత చిగురు ప్రాన్స్ అని. ఫస్ట్ టైం లండన్లో తిన్నా, హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పుడు తినలే. క్రేజీ టేస్ట్. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో కానీ దీనికి జెన్యూన్ రివ్యూ కూడా ఇప్పిస్తా ఇప్పుడే. చలో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా తిన్నావు హైదరాబాద్లో? ఒకటి ఒక ట్యాంకీనెస్ ఇన్స్టెంట్గా హిట్ చేసిన ఆ హర్బ్ ఫ్లేవర్, దాని తర్వాత వచ్చింది స్ట్రింగ్ ఫ్లేవర్, చాలా డెలికేట్గా కానీ చాలా బాగుంది. Delica, the real delicious yummy chicken dum biryani. Let's try this now. Nice, juicy undi. ఇది కూడా ఇట్లా చికెన్ ముక్క తీసుకొని రైస్లో పెట్టుకొని తీసుకొని మంచి మీట్, జ్యూసీ మీట్, మైల్డ్ మసాలా, ఎక్కువ స్పైస్ లేకుండా చాలా డీసెంట్గా, ఏంటంటే సింపుల్గా స్వీట్గా చెప్పాలి అంటే ఒక టేస్టీ అరోమేటిక్ బిర్యానీ. స్మెల్ కూడా ఆహా. దీంతో థమ్స్అప్ కష్టంగానే ఒక కోపే చెప్పుకుందాం. అట్లా గరం గరం బిర్యానీ కాంబినేషన్ కోకో థమ్స్అప్ పెట్టుకొని. కానీ ఆనెస్ట్ ఏంటంటే మనం ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పలేము. ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. ఇక మనం స్పైస్ తింటాం కాబట్టి, బట్ స్టిల్ సమ్ టైమ్స్ మైల్డ్ తిన్నా బిర్యానీ. లవ్ ఇట్. ఇక్కడ స్టాఫ్ కూడా ఎంత నైస్ ఉన్నారంటే అంత నైస్ ఉన్నారు. నైస్గా రిసీవ్ చేసుకున్నారు, నైస్గా మాట్లాడినారు, నైస్ సర్వీస్, నైస్ రికమెండేషన్స్, ఫ్రెండ్లీ. ఇంకా కొత్త కొత్త వర్డ్స్ అంటే మనకు తెలియదు. చార్మింగ్ ఉన్నారు, క్యూట్. బిర్యానీ అంతా అయిపోయినాక మన కోసం అమూల్యమైన 2 డిష్లు వెయిట్ చేస్తున్నాయి. ఎదురు చూస్తుర్లే మీరు కూడా, వెయిట్ చేయండి. ఎందుకంటే మేము కూడా వెయిట్ చేస్తున్నాం కదా. ఇందాక చెప్పినా కదా
అమూల్యమైన ఈ రెండు ఎదురు చూస్తున్నాను. జామున్ సాబుదానాతో చేసిన కద్దు ఖీర్, సాబుదానా యాడ్ చేసి చేసిన. గరం ఉంటే ఇట్లా నానిపోతుంది. కొంచెం స్వీట్నెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఓకే ఓకే, మరీ అంత థిక్ లేదు. బేసిక్గా ఇది థిక్ ఉండి కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం కన్సిస్టెన్సీ ఎట్లా అంటే వాటర్ వాటర్లా ఉంది. మంచి డీల్ సండే అట్లా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వచ్చి ఒక టేబుల్ ఆక్యుపై చేసి మన వాళ్ళతోటి మంచిగా అట్లా బుఫే అన్లిమిటెడ్ మంచిగా 12 గంటలకు వచ్చి సెటిల్ అయిపోయి 3 గంటల వరకు ఆ 15 పౌండ్లకి న్యాయం చేయాలి. న్యాయం చేస్తారు కూడా. అంత టేస్టీ ఉంది ఫుడ్. The food was very good. Thank you. It was amazing. Thank you.